లేదు సార్. బస్ స్టిల్ ఇప్పటికీ అమ్మా నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఏదో కిట్కోయి లోపలికి వెళ్తే చంద్రబాబు గారు ఒక మహిళ మా పిల్లోడు డిగ్రీ పాస్ అయ్యాడు ఉద్యోగం ఇప్పించున్నాయి అంటే కలెక్టర్ గారు ఆయనకు ఒక ఆటో లోన్ ఇప్పించి పంపించమన్నాడు. అది మీ బాపత. ఎందుకు నువ్వు నాగార్జున గారు అలా కాదు రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు ఒక నిమిషం విజయ్ గారు, విజయ్ గారు, నాగార్జున గారు, నాగార్జున గారు, నాగార్జున గారు ఒక్క నిమిషం. అలా కాదు, అలా కాదు రామారావు గారు, రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు కాదండి, అట్లా కాదు జాయిన్ అవ్వమని సలహా ఇస్తారే. అసలు అక్కడ వెబ్సైట్ గురించి నీకు అసలు ఏముంది? యొక్క అంశం ఏంటి? P4 యొక్క లక్ష్యం ఏంటి? ఈరోజు చేస్తున్నది ఏంటి? జరిగింది ఏంటి? జరగండి ఏంటి చెప్పు. అలా కాదు, అలా కాదు ఒక్క నిమిషం. రామారావు గారు, రామారావు గారు, విజయ్ గారు, రామారావు గారు, విజయ్ గారు, నాగార్జున గారు ప్లీజ్ అండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారు కానీ. రామారావు గారు ఒకటండి, ఇక్కడ టాపిక్ డైవర్షన్ చేసుకొని ఏదో ఒకటి యథాలాపంగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ P4 అనేటువంటి అంశం ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా ప్రభుత్వం చెప్పినటువంటి అంశం అట్లా అయిందా లేదా? దాని గురించి లోపాలు లేకపోతే సజెషన్స్ లేకపోతే మెరుగ్గా ఇంకా టైం ఉంది కదా ఎలా చేయాలని ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి ఇది వేదిక కాదు. నాగార్జున గారు గుర్తుంచుకోవాలా, మేము చూస్తూ ఊరుకోం. మీరు మాట్లాడేటువంటి అబద్ధాలు విధానాలు కరెక్ట్ కాదు. సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? టాపిక్ లో వద్దాం దయచేసి. విజయ్ గారు, నాగార్జున గారు ఒక్క నిమిషం. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు కాంగ్రెస్ లో ఉండి భజన చేస్తాము, బీజేపీలో ఉండి భజన చేస్తాం. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? ఈ యొక్క పరిస్థితులు వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారండి. చంద్రు గారు ఎప్పుడు ఎవరు పార్టీలో ఉంటారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. భజన బృందాన్ని తయారు చేసి ఈ యొక్క టీవీలకు వదిలేరు తప్ప మీ కాడ సత్యత లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తారు.